ఈ వీడియో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్ కొత్తగా స్టార్ట్ చేసిన వారికి లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి చదవడంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్న వారికి మాత్రమే. మీరు ఆల్రెడీ చదవడం ప్రారంభించి మంచి ఫ్లోలో వెళ్తూ ఉన్నట్లయితే ఈ వీడియో చూసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాను. మీరు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉద్యోగం సాధిస్తారా లేదా అనేది మీరు చదివే పుస్తకాలతో పాటు మీ ప్రవర్తన మీద కూడా డిపెండ్ అయి ఉంటుందని నేను చెప్తాను. అసలు ఇవన్నీ మీకు చెప్పడానికి నాకున్న అర్హత ఏంటని మీకు డౌట్ రావచ్చు. నేను ఎంతో కొంత అనుభవం గడించి కొన్ని తప్పులు చేసి నష్టపోయాను. నాలాగా మరొక అభ్యర్థి నష్టపోకూడదు, నేను చేసిన తప్పులు మీరు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది. నేను ఎందుకు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నానని. ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి గల కారణం నీ మనసులో ఎప్పటికీ గుర్తుండాలి. నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావో నీకు సరిగ్గా గుర్తుంటే నీ ప్రిపరేషన్ నువ్వు మధ్యలో వదిలివేయవు. ఒకవేళ మధ్యలో వదిలేసే ఉద్దేశంతోనో లేదా అందరూ రాస్తున్నారు కదా నేను కూడా రాద్దాం అనుకుంటే అసలు ఈ ఫీల్డ్లోకే రావద్దని నేను ముందే చెప్పేస్తున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఒకసారి మనం ఈ ప్రిపరేషన్కి అలవాటు పడ్డాక ఇది ఒక వ్యసనం లాగా మారిపోతుంది. ఉద్యోగం సాధించలేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రతి రోజులో ఒకసారి ఖచ్చితంగా నేను ఉద్యోగం సాధించలేదే, నేను ఓడిపోయానే అనే మాట గుర్తొచ్చి మనల్ని ఇంకా బాధ పెడుతూనే ఉంటుందని గుర్తుంచుకోండి. అలా అని దీన్ని వదిలేయలేము, అలా అని ప్రశాంతంగా కూర్చొని కూడా చదవలేము. ఒకానొక స్టేజ్ వచ్చిన తర్వాత చదవడానికి టైం ఉండదు. పోనీ వదిలేద్దామంటే మనసు ఒప్పుకోదు. అంత బాధ అనుభవించాల్సి ఉంటుంది. చూడండి, కొన్ని సమయాల్లో పక్క వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ వచ్చి ఎందుకు అలా ఉన్నామని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు. మనలో ఉన్న బాధ వాళ్ళకి అసలు అర్థం కాదు. ఒకవేళ మన బాధ వాళ్ళకి చెప్పినా అది ఎప్పుడో అయిపోయింది కదా, దాన్ని పట్టుకొని ఇంకా ఎందుకు బాధపడడం అని చిన్న మాటతో తోసేస్తారు. కాబట్టి ఈ కాంపిటేటివ్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారంటే అన్ని ఆలోచించుకొని అడుగు పెట్టండి. అడుగు పెట్టిన తర్వాత వెనకడుగు వేయడం కుదరదు. చూడండి, మనకు అకాడమిక్ ఎగ్జామ్ల లాగా ప్రతి సంవత్సరం పరీక్షలు జరగవు అన్నమాట. ఎలక్షన్లప్పుడు ఒక నోటిఫికేషన్, మళ్ళీ ప్రభుత్వం మారేటప్పుడు ఒక నోటిఫికేషన్, ఇలా 5 సంవత్సరాలకు వచ్చే ఒక నోటిఫికేషన్ వల్ల నలిగిపోయిన జీవితాల్లో నా జీవితం కూడా ఒకటి, మీకు లైవ్ ఎగ్జాంపుల్. అందుకే చెప్తున్నాను, వచ్చేటప్పుడే గట్టిగా ఫిక్స్ అయ్యి రండి. ప్రతి అటెంప్ట్ ని లాస్ట్ అటెంప్ట్ లాగే భావించి చదవండి. ఇకపోతే ఈ రోజు ఈ వీడియో నుంచి మీ ప్రిపరేషన్ బిహేవియర్ ఎలా మార్చుకోవాలో చాలా ఓపెన్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను మీకు ఒక 5 పాయింట్లు వివరిస్తాను, అది మైండ్ లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చి బుక్స్. ఈ బుక్స్ ఎంపికలో కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి చేసే తప్పులు ఏంటో తెలుసా? మార్కెట్లోకి కొత్త బుక్ రాగానే కొనేయడం, లేదా యూట్యూబర్లు ఎవరో చెప్పారని చెప్పి 10ల సంఖ్యలో పుస్తకాలు పోగు చేసుకోవడం ఫస్ట్ మనం చేసే తప్పు. నేను ఒకప్పుడు బుక్స్ అలాగే కొని టైం వేస్ట్ చేశాను. కానీ గుర్తుంచుకోండి, మనం ఎన్ని పుస్తకాలు కొనేవన్న దానికంటే మనం కొన్న పుస్తకాన్ని ఎన్నిసార్లు చదువుకున్నాం అనేదే మనకు ఎప్పుడూ గుర్తుండాలి. 10 రకాల పుస్తకాలను ఒకసారి చదివి కన్ఫ్యూజ్ అవ్వడం కంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, ఒక ప్రామాణిక స్టాండర్డ్ పుస్తకాన్ని ఎంచుకొని 10 సార్లు రివిజన్ చేయడం వల్ల మనల్ని విజేతలుగా ఆ బుక్ నిలుపుతుందని మీరు గట్టిగా నమ్మండి. ఇకపోతే సెకండ్ పాయింట్, టైం టేబుల్. ఈ టైం టేబుల్ అనేది ఎలా ఉండాలంటే బీ ప్రాక్టికల్ గా ఉండాలన్నమాట. మన సామర్థ్యం ఏంటో మనకు తెలుసు, మనం ఎంతసేపు కూర్చొని చదవగలమో కూడా మనకు తెలుసు. చూడండి, మనం ఒకసారి వేసుకున్న టైం టేబుల్ ఒక రోజు చదివి రెండో రోజు ఆపేసే విధంగా మాత్రం ఉండకూడదు. ప్రతిరోజు చదివేలా ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేను చెప్పే మాట మీలో మీరే అనుభవించుంటారు. మనం ఒకసారి ఈ ప్రిపరేషన్కి అలవాటు పడ్డామా, టైం టేబుల్ లేకుండానే నువ్వు రోజుకి 14 అవర్స్ నుంచి 16 అవర్స్ దాకా తెలియకుండానే చదివేస్తావు అన్నమాట. కానీ స్టార్టింగ్ లోనే నీ పక్క క్యాబిన్ వాడి టైం టేబుల్ చూసి నువ్వు మాత్రం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పెట్టుకోవద్దు. నీ ప్రిపరేషన్ పీక్ స్థాయిలోకి వెళ్ళినప్పుడు నీకు తెలియకుండానే నీ టైం ఆటోమేటిక్ గా పెరిగిపోద్ది అన్నమాట. ముందు నీకు ఇంట్రెస్ట్ వచ్చేలాగా మనం ఎంతసేపు అయితే చదవగలమో మన సామర్థ్యం ఏంటో మనకు తెలుసు కాబట్టి అంత టైం టేబుల్ మాత్రమే వేసుకొని కొంచెం చదివినా కానీ ఆ కొంచాన్ని అర్థవంతంగా చదవడానికి మనం ప్రయత్నించాలన్నమాట. ఇకపోతే థర్డ్ పాయింట్, రివిజన్ సంబంధించి. మన ప్రిపరేషన్ లో పెద్ద లోపం ఏదైనా ఉందంటే రివిజన్ లేకపోతే ఎంత చదివినా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి ఆప్షన్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఇట్లా ఎక్కువ చదవడానికి కారణం ఏంటంటే మనం ఒక సబ్జెక్టుకి సంబంధించి ఎక్కువ పుస్తకాలు మన దగ్గర ఉండడం వల్ల అదే మ్యాటర్ను 10 పుస్తకాల నుంచి చదవడం వల్ల మనలో కన్ఫ్యూజన్ మొదలవుతుంది అన్నమాట. నేను చేసిన తప్పుల్లో ఇది కూడా ఒకటి. రోజు చదివే ముందు నిన్న ఏం చదివామో చూడాలి. వారానికి ఒక రోజు ఖచ్చితంగా రివిజన్ కోసమే కేటాయించుకోవాలన్నమాట. ఇకపోతే ఫోర్త్ పాయింట్, కన్సిస్టెన్సీ. ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదివి మిగతా టైంలో పక్కన పెట్టి, లేదు నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవదాంలే, ఫిలిమ్స్ అయిపోయింది కదా నెక్స్ట్ మెయిన్స్కి వాడు డేట్స్ ఇచ్చినప్పుడు చదవదాంలే అని దాన్ని పక్కన పెట్టకూడదు. ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్కి మనం టచ్లో ఉంటేనే అది మనకు టచ్లో ఉంటుందన్నమాట. ఆ సబ్జెక్ట్ని ఒక్కరోజు పక్కన పెట్టడం వల్ల ఎంత నష్టపోయానో నేను మెయిన్స్లో మీకు నేను తర్వాత వివరిస్తాను. ఏ సబ్జెక్ట్ని ఏ రోజు నెగ్లెక్ట్ చేయకూడదు అన్నమాట. ప్రతి సబ్జెక్ట్తో ప్రతిరోజు మాట్లాడాలి. అది మనకు ఒక ఫ్రెండ్ లాగా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ అంటే ఎలా ఉండాలంటే ఒక రోజు మనకు 3 ఉన్నప్పుడు 12 గంటలు చదివేసి, తర్వాత రోజు 14 గంటలు చదివేసి, ఆ తర్వాత రోజు శని ఆదివారాల్లో సినిమాస్ చూసుకొని పడుకుంటూ రూమ్లో ఉండేదానికంటే ఈ 12 అవర్స్ ఈ 14 అవర్స్ దగ్గర
6 అవర్స్ 6 అవర్స్ లెక్కన ఈ 4 రోజులు ఖచ్చితంగా చదవాలని నేను చెప్తానన్నమాట. అంటే మనం కన్సిస్టెన్సీ మిస్ కాకూడదు. ప్రతిరోజు మన క్యాబిన్‌లో మనం కూర్చోవాలి. ప్రతిరోజు మన క్యాబిన్‌లో ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి ఒక్క పేపర్ అయినా మనం చదవాలన్నమాట. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, లక్షల మంది అభ్యర్థుల కంటే ముందు నిలబెట్టే ప్రధాన ఆయుధం ఏదైనా ఉందంటే ఈ కన్సిస్టెన్సీ అనే నేను చెప్తాను. ఈ ఫిఫ్త్ పాయింట్ వచ్చి పీవైక్యూస్ అండి. ప్రిపరేషన్ మొత్తంలో చదవడం ఒక ఎత్తు అయితే, ఎగ్జామినర్ ఎలా ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది అర్థం చేసుకోవడం కూడా మరొక ఎత్తు అన్నమాట. ఈ పీవైక్యూస్ చూడకుండా ఎగ్జామ్కి వెళ్ళడం అంటే కళ్ళు మూసుకొని యుద్ధానికి వెళ్ళడమేనని గుర్తుంచుకోండి. మునుపటి ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామ్ భయం పోతుంది. మీలో మీకే తెలియని కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. ఎగ్జామ్ అంటే భయం పోయి మీలో మీకే తెలియని కాన్ఫిడెన్స్ రావాలంటే మీరు ఖచ్చితంగా పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ 5 పాయింట్లు ప్రారంభంలో నా ప్రిపరేషన్లో కూడా ఈ తప్పులన్నీ నేను చేశానన్నమాట. కానీ ఆ తర్వాత కొంచెం నాలో ఉన్న లోపాలు నేను సరిదిద్దుకొని లాస్ట్ నోటిఫికేషన్కి నా అర్థవంతమైన ప్రిపరేషన్తో నేను ముందుకు వెళ్ళడం జరిగింది అనమాట. అయితే నా 100% నేను ఇచ్చిన నాకు జాబ్ రాలేదు. జాబ్ రాకపోవడానికి మన కష్టంతో పాటు కొద్దిపాటి అదృష్టం కూడా కలిసి ఉండాలి. దాంతోపాటు ఈ నోటిఫికేషన్లో ఈ మెయిన్స్లోకి సంబంధించి కూడా నేను కొన్ని తప్పులైతే చేశాను. నేను ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసినప్పటికీ నా 100% నా ఎఫర్ట్స్ పెట్టి నేను ఏదైనా ఎగ్జామ్ అటెంప్ట్ చేశానంటే ఇదే నా ఫస్ట్ ఎగ్జామ్ అని నేను చెప్తాను. ఎందుకంటే అంత ప్లాన్డ్గా చదివిన ఎగ్జామ్ ఇదే. నేను ఈ పీవైక్యూస్ చూసిన తర్వాత నా ప్రిపరేషన్లో ఎంత మార్పు వచ్చిందంటే, ప్రీవియస్ నోటిఫికేషన్స్కి నేను ఏం చదివేవంటే చాలా బల్క్ మొత్తంలో ఎక్కువ మొత్తంలో చదివేవాడిని. ఈ నోటిఫికేషన్ ఏం చేశానంటే తక్కువే చదివాను అన్నమాట. చదివిన దాన్ని 100 సార్లు చదవడం వల్ల నాకు ఈ ఎగ్జామ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఉండింది. జాబ్ రాకపోవడానికి లాస్ట్లో కొన్ని కారణాల వల్ల నేను ప్రిపరేషన్ని సజావుగా సాగించలేకపోవడం అనేది ప్రధాన కారణం. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను తీరా మళ్ళీ 2వ అటెంప్ట్ ఇచ్చి సాధిద్దాం అనుకుంటే నా దగ్గర టైం లేకుండా పోయింది. నా వయసు, నాకున్న పరిస్థితులు నన్ను వెనక్కి నెట్టేసాయి అన్నమాట ప్రిపరేషన్ నుంచి. నా జీవితంలో జరిగిన ఆ తప్పు, ఆ నష్టం మీ జీవితంలో జరగకూడదు. మీరు మొదటి రోజు నుంచే పొరపాట్లు చేయకుండా మీ సమయాన్ని కాపాడుకొని మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను, గమనించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేసి చూడమని చెప్పండి. అంతే తప్ప ఇదేదో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చేస్తున్న ప్రమోషన్ అని మాత్రం అనుకోవద్దు. నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని ఎప్పుడు అడగట్లేదు. ఏదో మొదట్లో తెలియక కొన్ని వీడియోస్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని అడిగాను. కానీ ఆ తర్వాత నుంచి ఆ మాట వాడడమే వదిలేశాను. నిజానికి మొదట్లో నేనేదో సాధిద్దామని లేదా నా సొంత లబ్ధి పొందుదామని యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పుడు నా ఉద్దేశం మాత్రం అది లేదు. అందుకే నేను సబ్స్క్రైబ్ చేయమని అడగటం కూడా మానేశాను. ఇప్పుడు నా ఒక్క ఉద్దేశం, నాలాంటి యాస్పిరెంట్స్ ఎవరు నష్టపోకూడదు, వాళ్లకు నా అనుభవం ఉపయోగపడాలనేది మాత్రమే. మీరు అది గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇకపోతే మనము సాయిశ్రీ ఎడ్యుటెక్ పేరు మీద వాట్సాప్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వాట్సాప్ ఛానల్ లింకు నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అందులో నా వంతు సహాయంగా మీ ప్రిపరేషన్కి కొంచెం యాడ్ ఆన్గా పాయింట్స్ కొన్ని నాకు టైం ఉన్నప్పుడు నేను షార్ట్ నోట్స్ రూపంలో నేను రాసుకున్న నోట్స్ ఏదైనా ఉంటే, లేదు ఆ టాపిక్ సంబంధించి నేను కొత్తగా ఏదైనా నోట్స్ రాసి దాంట్లో మీకు పీడిఎఫ్ రూపంలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఉపయోగించుకోండి. మన ఛానల్లో ఎకానమీకి సంబంధించి ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. వాటిని తప్పక చూడండి. మీకు ఎకానమీ మీద 100% క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది. 100% నేను చెప్పే క్లాస్ నుంచి వస్తాయని నేను చెప్పను, కానీ 100% మీ ప్రిపరేషన్కి మాత్రం మన క్లాసులు ఉపయోగపడతాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్.